జిల్లాలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో చెత్త సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి గవర్నమెంటు దాదాపు 60 వాహనాల నుంచి 200-300 వాహనాలని కొనుగోలు చేశారు. ఈ వాహనాల యొక్క ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో చెత్త తొలగింపుని మురికి నివారణ కోసం దాన్ని తీసుకుపోయి ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీలుగా వాహనాల కొనుగోలు 25 కోట్ల రూపాయలతో చేశారు. ఈ 25 కోట్ల రూపాయల డబ్బుల్ని అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా దుర్వినియోగం అయిపోయాయి. ఒక్కొక్క వాహనం దాదాపు మొత్తం విడిభాగాలన్నీ తొలగి చెత్తబట్టి తుప్పుబట్టి ఉన్నాయి. వీటిలో ఉన్నటువంటి బ్యాటరీలు సైతం కొంతమంది వ్యక్తులు దొంగిలించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 25 కోట్ల రూపాయల డబ్బులు నిర్లక్ష్యానికి కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య చాలా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. దుర్మార్గం ఏంటంటే 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసింది. మేము ఇప్పుడు అడుగుతున్నది, ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం దాటింది. స్వయంగా కడప శాసనసభ్యురాలు శాసన సభలో ఈ దుర్మార్గంగా ఉన్నటువంటి ఈ వాహనాల గురించి ప్రస్తావన చేసింది. శాసనసభ్యురాలు విప్పుగా ఉన్నటువంటి ఆమె ప్రస్తావన చేసినా జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక లేదు. దీన్ని బట్టి దీని యొక్క నిర్లక్ష్యం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం విడనాడి తక్షణమే ఈ వాహనాలన్నింటినీ వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులు ఈ వాహనాలని లబ్ధిదారులకు ఇవ్వడానికి లబ్ధిదారులు కూడా నిర్ణయించారు. లబ్ధిదారులు ఫైనల్ చేసినా కూడా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా అధికార యంత్రాంగం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దీన్ని పంపిణీ చేయడంలో పెద్ద ఎత్తున నిర్లక్ష్యం జరిగింది. కాబట్టి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించి వాహనాలను రిపేర్ చేసి వాటి వినియోగంలోకి తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే అధికార యంత్రాంగం ఏదైతే 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిందో ఆ ఖర్చు మొత్తాన్ని అధికారుల ద్వారా రికవరీ చేయడానికి ప్రయత్నం చేయాలి. అధికారులు ఏం చెప్తున్నారంటే, మేము అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు కాబట్టి ఈ వాహనాలని ఆ రకంగా తుప్పుపట్టేంత వరకు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజల సొమ్ము, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం. కాబట్టి ఏమాత్రం దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటికైనా సరే దాన్ని వినియోగంలోకి తీసుకురావడమా, లేకపోతే దాన్ని లబ్ధిదారులకు అందజేయటమా, లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో వాటిని వినియోగం తీసుకొచ్చే ప్రయత్నాలు ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా ఆలోచించకపోతే ప్రజానికంలోకి వెళ్ళి ఆందోళన చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.